ఇలాంటి రోజు మీకు రావాలంటే మళ్ళీ 60 సంవత్సరాలు పడుతుంది. జూన్ 13, 2026 అధిక జ్యేష్ఠ మాసం శని త్రయోదశి. శని త్రయోదశి పుష్కర కాలం. పుష్కరాలు జూన్ 2న స్టార్ట్ అయినాయి యమునా నదికి. రేపు 15వ తారీఖు వరకు క్లోజ్ అయిపోతున్నాయి. ఇలాంటి టైం మీకు రావాలంటే 60 ఏళ్ళు పడుతుంది మళ్ళీ. అవునండి. అందుకే ఈ 60 ఏళ్లలో వచ్చేటువంటి మొట్టమొదటి శని త్రయోదశి ఈరోజు. మంచి అదృష్టం అండి. ఈ వీడియో మీకు వచ్చిందంటే మీరు నిజంగా అదృష్టవంతులైనట్టే. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకో. కుటుంబ సభ్యులందరూ, మీకు తెలిసిన వాళ్ళకు, బంధువులకు, చుట్టాలకు, ఫ్రెండ్స్కి, అది ఎవరికైనా చెప్పండి. వాళ్ళకు నేను ఒక 50,000 విలువైనటువంటి పూజా వస్తువులు ఉచితంగానే అందజేస్తున్నాను. ఎవరైనా కూడా నెగిటివ్గా ఆలోచించకండి. 50,000 ఎందుకు ఇస్తాడు, ఈయనకి ఏమవసరం అంటారు. మీకు మంచి జరిగితే నాకు మంచి జరిగినట్టేనండి. అలా అని చెప్పేసి ఒక డోనరు ఈరోజు ఒక 50 లక్షల విలువైనటువంటి వస్తువులు మీకు ఇస్తున్నాడంటే అతనికి మంచి జరిగితేనే కదా. అలాంటి మీకు మంచి జరిగి మీరేమన్నా డోనర్గా డొనేట్ చేస్తారేమో. వస్తు రూపంలో చేయండి, డబ్బులు వద్దు. డబ్బులు ఎప్పుడు తీసుకోను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వస్తువు, మొన్న ఒకతను, అంటే ఈరోజు నేను అబద్ధం చెప్పాను, ఒకతను నేరేడు బళ్ళు పంపిస్తున్నాడు. చిన్నదే అయినా భక్తి, ఉడతా భక్తి. ప్రతి సంవత్సరం వాళ్ళ చెట్లకు కాసినాయి ఓ బాక్స్లో వేసి పంపిస్తున్నాడు. పంపించాలి నా గురువు, పంపించండి, ఏం పర్వాలేదు. అంటే ఉడతా భక్తి. నేనేం అధ్యయనాను, ఎందుకంటే వస్తు రూపంలో ఏది ఇచ్చినా కూడా మేము తీసుకున్నాం. కానీ డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదు. మనకు రిలేషన్షిప్ అనేది మనకు మెయింటైన్ కావాలంటే వస్తు రూపంలో ఏది ఇచ్చినా తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గోవులకు ఏదైనా ఆహారం, తినేటువంటి వస్తువులు ఏమైనా ఉంటే పంపించండి. అది కూడా మీకు మంచి జరిగిన తర్వాత, నా ద్వారా మీకు మంచి జరిగిన తర్వాతనే పంపించండి, ఊరికే కాదు. అందుకే శని త్రయోదశి నాడు ఈరోజు శని హోమం జరిపించుకోండి. నేను పంపించేటువంటి 50,000 రూపాయలైనటువంటి విలువైనటువంటి వస్తువులు తీసుకోండి. ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వండి.